ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. రాజమౌళితో సినిమా అంటే ఎలా ఉంటుందో ఆయనతో పనిచేసిన హీరోలను అడిగితే కరెక్ట్ గా చెప్తారు. సినిమా సెట్స్ కు వెళ్ళిందంటే హీరోలంతా రెస్ట్లెస్ గా పనిచేయాల్సి ఉంటుంది. ఉదయం వెళ్లిన హీరోని సాయంత్రం ఎన్ని గంటలకు వదులుతారు అన్నది ఆయనకి కూడా తెలియదు. ఆ రోజు షెడ్యూల్ ప్రకారం జక్కన్న అనుకున్నాడంటే ఆ సీన్ పూర్తి చేయాల్సిందే. అవసరమైతే హీరోలు కూడా తనతో పాటు అక్కడే నిద్రించాలి. రాజమౌళి ఏ సినిమా మొదలుపెట్టినా ఇల్లు ఒక దగ్గర, షూటింగ్ మరో దగ్గర ఉండదు. షూటింగ్ స్పాట్ ని తన ఇంటిగా మార్చేసుకుంటారు. అవసరమైతే హీరోలు కూడా తనలాగే ఉండాలని ఆదేశిస్తారు. తనకు హీరో అవసరాన్ని బట్టి అక్కడ సన్నివేశం ఉంటుంది. బాహుబలి విషయంలో ప్రభాస్, రానా ఎంతగా కష్టపడ్డారో వాళ్ల మాటల్లోనే బయటపడింది. ఆ సినిమా షూటింగ్ చేస్తున్నంత కాలం ఒళ్ళు హూనమైపోయిందని ప్రభాస్ ఎన్నో సందర్భాల్లో ఓపెన్ అయ్యారు. మనసులో రానా ఫీలింగ్ కూడా అదే. కాకపోతే రానా వ్యాఖ్యానం అన్నది కాస్త ఫన్నీగా, సెటరికల్ గా ఉంటుంది. రాజమౌళితో సినిమా అంటే త్యాగం చేయాల్సిందే అంటారు. ఆ తర్వాత అదే డైరెక్టర్తో పనిచేసిన రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా తమ అనుభవాలను చెప్పుకొచ్చారు. ఆర్ఆర్ఆర్ కారణంగా ఇద్దరిని ఎంత కష్టపెట్టారన్నది ఓపెన్ గానే చెప్పేశారు. అయితే వీళ్ళందరికంటే ముందే రామ్ చరణ్ మగధీర కోసం రెక్కలు ముక్కలు చేసుకున్నాడు. కాకపోతే అప్పుడు సోషల్ మీడియా అందుబాటులో లేదు కాబట్టి విషయం బయటకు రాలేదు. ఓపెన్ గా షేర్ చేసుకునే అవకాశం కూడా రామ్ చరణ్ కు లేకపోయింది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ తర్వాత తన కష్టం ఎలా ఉంటుంది అన్నది బహిర్గతమైంది. సినిమాల ప్రారంభానికి ముందే ప్రత్యేకమైన శిక్షణ కూడా రాజమౌళి హీరోలంతా తీసుకోవాల్సి ఉంటుంది. హీరో పాత్రను బట్టి ఎలాంటి ట్రైనింగ్ అవసరం పడితే అందుకు తగ్గట్టుగా హీరో మౌల్డ్ అయి బాండ్ అయి నేర్చుకోవాల్సి ఉంటుంది. మరి సూపర్ స్టార్ మహేష్ పరిస్థితి ఏంటి అంటే వారణాసి కోసం అతడు అంతే కష్టపడుతున్నాడు అన్నది కాదనలేని నిజం. యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ కావడంతో సంచారి లుక్, బాడీ షేప్ పరంగా చాలా మార్పులే చేశాడు. సిక్స్ ప్యాక్ ని సిద్ధం చేశాడు. స్టైలిష్ లుక్ కోసం తదుపరి ప్రచార కార్యక్రమాల్లో మహేష్ చొక్కా విప్పే అవకాశం కూడా ఉంది. అతడి కష్టం ఏ రేంజ్ లో ఉందన్నది అప్పుడు మరింత బయటపడుతుంది. కానీ ఆన్ సెట్స్ లో మహేష్ కష్టం కూడా వర్ణనాతీతమని ఆ మధ్య మహేష్ మాటల్లో క్లారిటీ వచ్చేసింది. ప్రాజెక్టు ప్రారంభానికి ముందే మహేష్ జపాన్, ఆఫ్రికా లాంటి చోట అవసరం మేర స్పెషల్ ట్రైనింగ్లు తీసుకున్నాడు. సెట్స్ కు వెళ్లిన తర్వాత వాటిని అమలుపరిచాడు. అందులోనూ జక్కన్న కోరుకున్న విధంగా సీన్ పర్ఫెక్షన్ రావాలి కాబట్టి స్పాట్లో రాజమౌళి ముందు సీన్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఆ విషయంలో రాజమౌళి ఎంత మాత్రం రాజీ పడరు. 50 ఏళ్ల మహేష్ ని కూడా క్షమించలేదు. సీన్స్ లో బెటర్ ఇంప్రూవ్మెంట్ కోసం టేక్ల మీద టేక్లు చేస్తున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్, బన్నీ లాంటి హీరోల వయసు 45 లోపే. కానీ మహేష్ వాళ్ళందరికంటే వయసులో పెద్ద కావడంతో ఇంకాస్త ఎక్కువ కష్టపడక తప్పదు. అయినా ఆన్ సెట్స్ లో ఎన్ని టేక్లు చేసినా సంతృప్తి చెందని నటుడు మహేష్. ది బెస్ట్ ఇవ్వడం కోసం మహేష్ ఎంత మాత్రం రాజీ పడడు, అందులో డౌటే లేదు.